కేంద్రం ఆమోదించిన కొత్త విద్యా విధానంతో ఇకపై కొత్త చదువులు రానున్నాయి. స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్లో కీలక సంస్కరణలు తీసుకురాబోతోంది కేంద్రం. హెచ్ఆర్డీ మినిస్ట్రీని విద్యాశాఖగా మార్చింది. 3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్యను అమలు చేయనున్నారు. ఇకపై ఎంఫిల్ కోర్సులు ఉండవు. కొత్త విద్యా విధానంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్న దానిపై చర్చిద్దాం. చర్చలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బొట్టు సత్యనారాయణ గారు, టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు. నమస్కారం అండి పాపిరెడ్డి గారు, సత్యనారాయణ గారు, నర్సిరెడ్డి గారు. ముందుగా మీతో మాట్లాడతా నర్సిరెడ్డి గారు, మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటండి? 10+2 కాస్త ఇక 5+3+3+4 గా మారింది. ఎట్లా ఉంది కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? అంకెల గారడిగా కనిపిస్తుందండి. 5, 3, 3, 4 అనేది అంకెల గారడిగా తప్ప సారంలో మార్పు ఉంటుందా లేదనేది కాలం నిర్ణయించవలసిందే. సార్ కొంచెం రిలాక్స్డ్ గా కూర్చోండి, కొంచెం వెనక్కి రిలాక్స్డ్ గా కూర్చోండి. యా ఫైన్, చెప్పండి సార్. కాలం నిర్ణయించవలసిందే. ఎందుకంటే ప్రీ ప్రైమరీ విద్య 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 1-2 తరగతులు, ఆ తర్వాత 3 నుంచి 5 తరగతుల వరకు ఒక దశ, 6, 7, 8 ఒక దశ, 9 నుంచి 12 తరగతుల వరకు మరో దశ అని చెప్పి తీసుకుంటున్నారు. వాస్తవంగా గతంలో ఉన్న విద్యా విధానంలో నూతన విద్యాకు చట్టం 2010 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రీ ప్రైమరీ విద్య గురించి అందులోనే పేర్కొన్నారు. అమలు విషయానికి వస్తే ఫండింగ్ లేకపోవడం వల్ల నేటికి ఇబ్బంది కలుగుతూ ఉంది. అందువల్ల మార్పు చేయవలసిన అవసరం ఉంది. అంటే వాస్తవంగా ఇన్ని దొంతర్ల పాఠశాలలు ఉంటాయా అనే ఒక అపోహ కూడా ఉంది. ఇన్ని దొంతర్ల పాఠశాలలు అవసరం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకు అనుగుణంగా ఉన్న పాఠశాల విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఒకటి మాత్రం ఆహ్వానించదగ్గది, 3 నుంచి 18 సంవత్సరాల వరకు, అంటే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్య అనే మాట వాడారు. అది నిజంగా అమలు చేస్తే చాలా సంతోషం. కానీ దానికి అవసరమైన ఫండింగ్ ఏంటి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ప్రైవేట్ రంగాన్ని ఎట్లా నియంత్రిస్తుంది, ఇవన్నీ కూడా మరి కాలక్రమేణా రూపొందించుకుంటే బాగుంటుంది. కానీ ఫండింగ్ గురించి లేకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకి ఎంత ఖర్చు పెడతాయో స్పష్టత లేకుండా, కనీసం నూతన విద్యా విధానం 1986 కానీ 1968లో కానీ తప్పనిసరిగా ఒక మాట చెప్పారు. జీడిపిలో 6% అని, లేదా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 10%, రాష్ట్రాల బడ్జెట్లో 30%, కనీసం 20% అయినా ఉంటే చూడాలని చెప్పారు. కానీ ఇందులో జీడిపిలో 6% అనే ఒక మాట వాడారు తప్ప నిర్దిష్టంగా చెప్పలేదు. కాబట్టి అంకెల గారడి కాకూడదు. ఏదో ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా అంకెలు మారిస్తే సరిపోదు. అలా కాకుండా వాస్తవంగా ఆచరణలోకి వచ్చినప్పుడు అవసరమైన ఫండింగ్ ఉండి, భారతదేశం లాంటి దేశంలో చాలా రాష్ట్రాలకు ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత స్వయం నిధులు బాగా రాష్ట్రాలు తగ్గిపోయినాయి. కేంద్రమే మొత్తం ఫండింగ్ మొత్తం కేంద్రం దగ్గరే ఉంటుంది. ఈ స్థితిలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు మేము ఫండింగ్ ఇలా ఇస్తాం. ప్రాథమిక విద్యకు అవసరమైన ఈ అంగన్వాడీ కేంద్రాలు కానీ, శిక్షణ కార్యక్రమాలు కానీ, వీటన్నిటిని ఎట్లా మిళితం చేస్తాం, వీటన్నిటిని స్పష్టపరిస్తే అప్పుడు నిజమైన విద్య పిల్లలకు అందే అవకాశం ఉంటుంది. అవసరమైన ఫండింగ్ ఉండితేనే అవసరమైన చర్యలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది తప్ప అలా కాకుండా 10+2 అన్నా, 5, 3, 3, 4 అన్నా అంతకంటే వేరే మార్పులు ఏముండవు. వాస్తవంగా గత 2014 నుంచి చూస్తే కూడా నూతన విద్యా విధానం కొరకు రకరకాల ముసాయిదాలు, మొదట సుబ్రహ్మణ్యం కమిటీ, ఆ తర్వాత కస్తూరంగన్ కమిటీ, అనేక చర్చోపచర్చలు చివరికి విడుదల చేశారు, ఆమోదించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని 3 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు పూర్తి ఖర్చుని కేంద్రమే మెజార్టీగా 80% భరించేటట్టు ప్రయత్నం చేస్తే నిజమైన విద్యను పిల్లలకు అందించవచ్చు. మంచి భావి భారత పౌరులు తయారు చేయొచ్చు. అందుకొరకు ఇది ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇందులో తప్పనిసరిగా పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం బాగుంది.
కానీ మన బడ్జెట్ లో చూసినట్లయితే గత 4 సంవత్సరాల నుంచి కేంద్ర బడ్జెట్ లో నిధులు తగ్గిపోతూ ఉన్నాయి. కేంద్రం తగ్గిస్తూ వచ్చి రాష్ట్రాలను ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది ప్రైవేటీకరణకు దారితీస్తుందా లేదా ఎడిపోతుందనేది కూడా ఒక అనుమానం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏమైనా 3 నుంచి 18 సంవత్సరాలకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తానని ఆహ్వానిస్తున్నాం. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి, ఫండింగ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్ నర్సిరెడ్డి గారు, ఐ కమ్ బ్యాక్ టు యూ. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, మీ ఇంప్రెషన్ ఏంటి? ఈ విద్యా విధానం వల్ల విద్యార్థుల మీద భారం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం సృజనాత్మకత పెరుగుతుంది అని చెప్పి కూడా నిన్న ఈ కేబినెట్ ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అన్నలేమో హెచ్ఆర్డీ అనేది తీస్తారు కాబట్టి విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ అన్నారు. మీ ఇంప్రెషన్ ఏంటండి? సృజనాత్మకత పెంచేలానే ఉందా? ఇంతకుముందు నర్సిరెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం ఒక విద్యా విధానం అని దానికే పరిమితం కాకుండా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనసా వాచ పూర్తిగా ఇది ఒక పెద్ద సామాజిక సమస్య, లేకపోతే మానవ వనరుల అభివృద్ధి, దేశ సమాజ అభివృద్ధి అని గట్టిగా దాన్ని ముందుకు తీసుకోకపోతే ఈ పాలసీ విజయవంతం కావడానికి అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ హోలిస్టిక్ అప్రోచ్ అంటే మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా సంపూర్ణంగా ఈ విద్యా విధానంలో పెట్టవాలి. ఇప్పటి వరకు మనకు ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ వరకు మనకు అది రాష్ట్ర జాబితాలో ఉన్నది, హైయర్ ఎడ్యుకేషన్ ఏమో ఉమ్మడి జాబితాలో. కాబట్టి ఇప్పుడు ఈ 5+3+3+4 అనేది ఏ విధంగా తీసుకొస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫండింగ్ ముఖ్యంగా ఏ సంస్కరణ తీసుకొచ్చినా, ఏ విధానం చెప్పినా, ఏ ప్రభుత్వం చెప్పినా దానికి సరిపోయే నిధులు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమకూర్చకపోతే ఆ విధానం సంపూర్ణంగా సాధ్యమవుతుంది. రెండోది, మేము ఇప్పుడు ఈ ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే పెద్ద బాధ్యత తీసుకొని రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమని పెద్ద ఫండింగ్ ఇస్తే మన వరకు సభ్యులు కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నర్సిరెడ్డి గారు జిఎస్టీ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా సబ్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సబ్ ట్యాక్స్ కూడా వేస్తుంది. ఆ ఫండ్స్ అన్ని కూడా చాలా మటుకు ఐడియల్ గా అంటే ఉపయోగం కాకుండా ఉంటుందనేది కూడా ఒక అపవాదం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వద్ద నిధులు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఒక ముఖ్యమైన ప్రాతిపదిక. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ 15 years నిర్బంధ విద్య అనేది చాలా రోజుల నుంచి కూడా మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే 1950s నుంచి కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు కూడా అది ఒక సరి అయిన కార్యాచరణ మార్చలేదు. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ కొత్త ఈ విద్యా విధానం వల్ల ఒకటి ఏంటంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అది ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఆదివాసులు కావచ్చు, లేకపోతే రకరకాల వర్గాల ప్రజలు కావచ్చు, ఇంతకుముందు ఎడ్యుకేషన్ దూరమైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విధానంతో స్కూల్స్ కు తీసుకురావాలి. స్కూల్స్ తీసుకురావడే కాకుండా వాళ్ళకి సరైన సక్రమమైన విద్య వచ్చే ఒక సదుపాయం కలిపేది. మేము KG to PG విద్యా విధానం అప్పుడు కూడా మేము అనేక విధాలుగా డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ ఇప్పుడు 2 విధాల విద్యా విధానాలు బాగా నడుస్తున్నాయి. ఒకటి హైలీ కార్పొరేట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ విధానంలో కూడా ఎడ్యుకేషన్ బాగా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఫండింగ్ ఎక్కువ ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది కాదు. రెండో వైపు గవర్నమెంట్ ఎక్కడైతే బాగా శ్రద్ధ తీసుకొని అవి రెసిడెన్షియల్ కాలేజెస్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, అక్కడ కూడా పెద్ద ఫండింగ్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ పెట్టినప్పుడు ఈ SC ST పిల్లలు కానీ, BC పిల్లలు కానీ, మైనారిటీ పిల్లలు కానీ అక్కడ కూడా చాలా బాగా. అంటే ఈ 2 విషయాలతో మనకు అర్థమైంది ఏంటంటే ఈ గవర్నమెంట్స్ ఫండింగ్ పెద్ద ఎత్తున చేయాలి. ఇది అందరి కోరిక. ఫండింగ్ అనేది ఒక ప్రీ రిక్విజిట్ కండిషన్. అంటే ఏ రిఫార్మ్ అయినా కూడా దానికి సరైన ఈ మద్దతు లేకపోతే అది ముందు పోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు హైయర్ ఎడ్యుకేషన్ కూడా రకరకాల కొన్ని సంస్కరణలు కూడా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. దానిలో డిగ్రీ విద్యలో ఆప్షన్స్ ఇవ్వడం, 1 year సర్టిఫికేట్, 2 years డిప్లొమా, 3 years డిగ్రీ, ఇవన్నీ కూడా వీటికి కూడా ఫర్దర్ క్లారిటీ రావాలి. ఈ ఎగ్జామ్స్ ఈ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు దేనికి క్వాలిఫై అవుతారు, ఆ 1 year లో వాళ్ళు ఏం తెలుసుకుంటారు,
రెండో ఇయర్లో ఎంతవరకు నేర్చుకుంటారు, మూడో ఇయర్లో ఎంతవరకు వస్తుంది, ఈ నేర్చుకున్న విద్యకు బయట ఉద్యోగాలకు ఉన్న అవకాశం ఏంటి, వాళ్ళకు ఎంప్లాయబిలిటీ అంటే వాళ్ళకు బతకడానికి అవసరమైన స్కిల్స్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్ గా డాక్యుమెంట్ వస్తే కూడా తెలియదు. తర్వాత ఎన్డీఏ అనేది ఒక ముఖ్యమైన విషయంగా చాలా రోజులు జరుగుతుంది, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అని. దాని ప్రకారం అన్ని ఎగ్జామ్స్ కూడా దానిలో పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. అది ఓన్లీ ప్రొఫెషనల్ కోర్సెస్ కింద, లేకపోతే మామూలు బిఎస్సి ఎగ్జామ్, ఎంఎస్సి ఎగ్జామ్ కూడా డైరెక్ట్ చదివితే మాత్రం నాకు క్లారిటీ రాలేదు. కాబట్టి కొన్ని విషయాలు దగ్గర మిగిలిపోయాయి. టెక్నాలజీకి కొంత ప్రాధాన్యత ఉంటున్నారు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ, గ్రేటర్ అటానమీ, అంటే అటానమీ ఇవ్వాలి. రెండు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి 15 సంవత్సరాలలో అఫిలియేషన్ విధానం, అంటే ఇప్పుడున్న మన సిస్టమ్ లో అఫిలియేషన్ ఇంకా మేజర్ సిస్టమ్. యూనివర్సిటీ అన్ని కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చి వాటి ద్వారా విద్యను మనం అందిస్తున్నాం. ఇప్పుడు ఈ 15 ఏళ్లలో అఫిలియేషన్ విధానమే తీసేసి అయితే కాలేజీలు మొత్తం టోటల్ అటానమస్ అయితే, లేకపోతే యూనివర్సిటీ. అది మంచి విధానమేనంటారా పాపిరెడ్డి గారు? 15 సంవత్సరాల అఫిలియేషన్ మొత్తం తీసేస్తామని చెప్పి కూడా అన్నారు. ఇస్ ఇట్ గుడ్? 15 సంవత్సరాల్లో చేస్తామని చెప్పడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడున్న అఫిలియేటింగ్ సిస్టమ్ తీసేసి టోటల్ అటానమస్ కాలేజీలకు ఉంటాయి, లేకపోతే వీళ్ళ యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ అంటే వాళ్ళ భాగంగా, వాళ్ళ యూనివర్సిటీ భాగంగానే కాలేజీలు ఉంటాయి. ఇంకా మిగతా ఇప్పుడున్న వ్యవస్థని మొత్తాన్ని తీసేయడం చెప్పడం జరుగుతుంది. అదొక పెద్ద సంస్కరణగా నేను చూస్తాను. ఎందుకంటే అది ఇంప్లిమెంటేషన్ లో ఇప్పుడున్నది మనకున్నది 90% అఫిలియేటింగ్ విధానాన్ని, దాన్ని తీసేసి ఈ విధంగా మార్చడంలో ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న కాలేజీల వ్యవస్థ అది ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు, ఇవన్నీ కూడా ఇంకా కొంత పూర్తిగా టెక్స్ట్ వచ్చి డిస్కషన్ ఏ విధంగా జరుగుతుందో అది ఇంకా ముందుకు పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ వచ్చింది, మన క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ప్రతి రాష్ట్రం స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చర్చించాలి. ఇది న్యూ అంటే ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టారు కదా పాపిరెడ్డి గారు. క్లియర్ గా ఈ పాలసీని ఫ్రేమ్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మొత్తం సంప్రదింపులు అన్ని అయ్యి అన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే నిన్న కేబినెట్ ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ లో కూడా అనేకమైన అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, సంపూర్ణంగా రాష్ట్రాలను కూడా కేంద్రము తన దారిలో తీసుకుపోతే తప్ప ఈ విద్యా విధానం విజయవంతం కాదు. కాబట్టి తప్పకుండా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సంప్రదించాలి. వాళ్ళకి ఏమైనా అనుమానాలు లేకపోతే అభిప్రాయాలు ఏమైనా ఉన్నా కూడా పరిగణలో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధానం సంపూర్ణంగా అది విజయవంతం అనుకునే విధానమైన విజయవంతం కావాలనుకుంటే మాత్రం ఈ స్టేక్ హోల్డర్స్ తోటి మళ్ళీ ఒకసారి ఏదైతే ఉన్నదో మనకి డాక్యుమెంట్ వచ్చిందో దాని మీద మళ్ళీ ఒకసారి చర్చించడం అనేది అది ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య విలువ. దాని ప్రకారం చేస్తే రాష్ట్రాలకు కూడా కొంత సేవ ఉండడానికి అవకాశం. 10+2 స్థానంలో ఇక 5+3+3+4 విధానం రాబోతోంది. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనే ఇష్యూ మీద మనం చర్చిస్తున్నాం. మనతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు ఉన్నారు, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు, టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు. సత్యనారాయణ గారితో మాట్లాడదాం. ప్రొఫెసర్, మీ ఇంప్రెషన్ ఏంటండి? ఎట్లా ఉంది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? మొత్తం కూడా బోధన విషయంలో కూడా మనం చూస్తే బోధన భాష విషయంలో కూడా స్టేట్స్ మధ్య రకరకాల వైరుధ్యాలు ఉంటాయి. ఈవెన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా కొన్ని చోట్ల ఇంటర్ ఉంటుంది, కొన్ని చోట్ల పియూసీ, ఇట్లా చాలా వైరుధ్యాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏకీకృతం చేసుకుని ఎట్లా వెళ్ళగలుగుతుంది ముందుకి విద్యా విధానం? ఈ నూతన విద్యా విధానం చూసినట్టయితే ఇది అందరితోని కన్సల్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క డాక్యుమెంట్ బయటకు రావడం జరిగింది. డాక్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా అగైన్ ఇది పబ్లిక్ డొమైన్ పెట్టి ఆస్క్ ది స్టేక్ హోల్డర్స్ టు గివ్ దేర్ ఒపీనియన్స్. మేము ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఒక దీని మీద కూడా డిబేట్ పెట్టడం జరిగింది. తర్వాత తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ తరఫున కూడా దీని మీద డిబేట్ పెట్టడం జరిగింది. తర్వాత మా యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఫైనలైజ్ చేసి ఈ రిపోర్టు 2019లో విడుదల చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఇది ఫైనలైజ్ చేసి క్యాబినెట్కి తీసుకురావడం జరిగింది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండుగా విభజించడం జరిగింది. ఇంతవరకు ఉన్న దానిలో స్కూల్ ఎడ్యుకేషన్, అందులోపల ఇంటర్మీడియట్ అని, హైయర్ ఎడ్యుకేషన్ అని ఈ విధంగా ఉండే. ఇప్పుడు చూసినట్టయితే
ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లో 3+5+3+3+4 చేయడం జరిగింది. ఇందులో 5 అన్నప్పుడు ఇందులో ప్రీ స్కూల్ ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ వరకు ఉంటాయి. తర్వాత 3 అన్నప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, దెన్ 6th, 7th, 8th is classified into 1, then 9th, 10th, 11th, 12th. ఇది మొత్తం ఇదంతా ఒక స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్ గా దిస్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రోజు స్కూల్లో చూసినట్టయితే, కాలేజ్ చూసినట్టయితే మొదటి నుంచి కంటిన్యూ చేయండి సత్యనారాయణ గారు. స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే పిల్లలను స్కూల్ అని చెప్పి టీచర్లు పంపించుడు, లేకుంటే ఫౌండేషన్ స్కూల్స్ అని, లేకుంటే ఈ స్కూల్స్ అని, ఐఐటి ఫౌండేషన్ అని, ఈ విధంగా స్టూడెంట్స్ మీద లాట్ ఆఫ్ స్ట్రెస్ చేసుకుంటూ విద్యార్థులను నిజంగా మానసికంగా కుంగిస్తారు తప్ప వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుట లేదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులోపల చూసినట్టయితే మొత్తం ఫస్ట్ ఈ యొక్క ప్రీ స్కూల్ చూసినట్టయితే దట్ ఈస్ ఫస్ట్ 5 up to 2nd class చూసినట్టయితే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ గా దాన్ని ఒక ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అని చెప్పి పెట్టడం జరిగింది. దీన్ని ఒక జాయింట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ కలిసి జాయింట్ గా దే విల్ క్యారీ అవుట్ దిస్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి మొత్తం 100% ఎన్రోల్మెంట్ కావాలని చెప్పి కూడా ఇందులో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా 100% స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ ట్రైబల్ ఏరియాస్ లో కానీ, రిమోట్ ఏరియాస్ లో ఈ రోజు కూడా యాక్సెస్ లేదు, అక్కడ కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. వాటిని కూడా డ్రాప్ అవుట్స్ ను ఎలిమినేట్ చేసి టోటల్ 100% ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. బై 2030 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి ఈ రోజు ఇందులో డాక్యుమెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ 2 కోట్ల డ్రాప్ అవుట్స్ ని మళ్ళీ బడిబాట పట్టించాలనేది మెయిన్ టార్గెట్ అని చెప్పి చెప్తున్నారు. నర్సిరెడ్డి గారు అంటున్నది ఏంటంటే అన్ని ఇష్యూస్ అన్ని బాగానే చెప్పారు, బట్ ఫండింగ్ కి సంబంధించి ఎక్కడ ప్రస్తావన లేదు, అంకెల గారడిగా ఉంది ఇది అని చెప్పి. ఇప్పుడు ఇందులో ఈసారి చూసినట్టయితే గ్రాస్ జీడిపి పైన 6% ఉండాలి అనేది డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నేను స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నా, ఎవ్రీ వన్ ఈస్ డిమాండింగ్ to enhance the gross development of this GDP to the 6%. ఇప్పటి వరకు మనకు ఉన్నది 3% కూడా దాటలేదు. కాబట్టి ఇందులో 6% ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా డాక్యుమెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. అటు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ టు ప్రొవైడ్ ది 6% ఆఫ్ జీడిపి. డెఫినెట్ గా జీడిపి ఆ విధంగా ఉంటే తర్వాత అదే విధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంథన్ చేయాలని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. తర్వాత ఈ కమర్షియలైజేషన్ కాకుండా ఫిలాంథ్రఫిక్ గా ఎవరైతే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో తర్వాత ఈ కమ్యూనిటీస్ ఉంటాయో ముందుకు వచ్చి ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని, ఎడ్యుకేషన్ కు ఫండింగ్ చేయాలి, ఎడ్యుకేషన్ నడిపించాలి ప్రభుత్వంతో పాటు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల డెఫినెట్ గా ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఈ రోజు చూసినట్టయితే ఈ స్కూల్ పేరు మీద అడ్మిషన్స్ లో ఒక్కొక్కరు 4 lakhs 5 lakhs అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్ అని రకరకాల స్కూళ్ళ పేరు మీద రకరకాల ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ ఆల్ దీస్ బై దిస్ ఎడ్యుకేషన్ పాలసీ. డెఫినెట్లీ ఇట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. ఇది చెప్పాలంటే మనం ఈ మధ్య అంటే 1986 లో ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, కానీ మేజర్ స్టేజెస్ ఏం రాలేదు. ఒక ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నారు తప్ప ఇది చెప్పాలంటే టోటల్ గా ఈ యొక్క 21st century సరిపోయే దానికి ఈ యొక్క విద్యా విధానం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్, హైయర్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే ఒక డిగ్రీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది, వానికి ఏదో పరిస్థితుల వల్ల డ్రాప్ అవుట్ అయితే ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఒక స్టూడెంట్ కనుక ఫస్ట్ ఇయర్ లో కనుక బయటికి వస్తే ఆయనకు సర్టిఫికేట్ కోర్స్ ఇస్తారు, సెకండ్ ఇయర్ లో కనుక డ్రాప్ అవుట్ అయితే హయ్యర్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు, థర్డ్ ఇయర్ అయితే డిగ్రీ ఇస్తారు, 4th year అయితే ఆనర్స్ డిగ్రీ లెవెల్లో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు ఏ టైంలో కూడా ఎంట్రీ కావచ్చు. దట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ గివెన్ ఇన్ దిస్ వన్. తర్వాత అదేవిధంగా
ఇప్పుడు చూసినట్టయితే సింగిల్ కోర్సు స్టార్ట్ చేసే కాలేజెస్ ఉన్నాయి. బీడీ కాలేజ్ అని చెప్పి, ఎంసీఏ కాలేజ్ అని, ఎంబీఏ కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఫార్మసీ కాలేజ్ అని, ఒక సింగిల్ ఫ్యాకల్టీ సింగిల్ కోర్స్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మల్టీ డిసిప్లినరీ కాలేజెస్ ఉండాలి, మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ ఉండాలి. అసలు యూనివర్సిటీ అంటేనే యూనివర్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే అన్ని కోర్స్ అన్ని ఉంటేనే అది యూనివర్సిటీ అవుతుంది. ఒక్కటే సబ్జెక్ట్ పెట్టి, ఒకటే కోర్సు పెట్టి, ఒకటే ఫ్యాకల్టీతో ఈ రోజు యూనివర్సిటీస్ అని, ఇప్పుడు జేఎన్టీ ఉంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ విద్య, హెల్త్ సైన్స్, హెల్త్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇలాంటి సింగిల్ ఏవైతే కోర్సులు ఉన్నాయో అలాంటి అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసి మొత్తం మల్టీ డిసిప్లినరీ సిస్టమ్, మల్టీ డిసిప్లినరీ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలన్నది కూడా ఇలా క్లియర్ గా చెప్పడం జరిగింది. డెఫినెట్ గా దట్ విల్ బ్రింగ్ ది లాట్ ఆఫ్ చేంజెస్. ఇది కూడా విద్యార్థుల సంపూర్ణ వికాసానికి, సంపూర్ణ డెవలప్మెంట్ కు దోహదపడుతుంది. కాబట్టి ఇందులో కూడా అసెస్మెంట్, ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాని ప్లేస్ లో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి సింగిల్ ఏజెన్సీ తీసుకొచ్చి దాని కింద 4 ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి, గ్రాంట్స్ గురించి ఒక డిపార్ట్మెంట్, అదేవిధంగా రెగ్యులేషన్ గురించి ఒక సింగిల్ డిపార్ట్మెంట్, ఎక్సెప్ట్ హెల్త్ అండ్ లీగల్ ఒకటే బాడీ ఉంటుంది. అదేవిధంగా అసెస్మెంట్ గురించి ఒకటి ఉంటుంది. తర్వాత ఈ యొక్క కరిక్యులం స్టాండర్డైజేషన్ కొరకు ఒక వింగ్ పనిచేస్తుందని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ యొక్క మల్టీ రెగ్యులేటరీ బాడీస్ వల్ల దే ఆర్ క్రియేటింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది సిస్టమ్. కాబట్టి దిస్ విల్ బ్రింగ్ ఏ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత ఇంకా మరింతగా రాష్ట్రాలని సంప్రదించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా దీని మీద అభిప్రాయాలు తీసుకోవాలి. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పాలసీ ఉంటుంది కాబట్టి అని పాపిరెడ్డి గారు అంటున్నారు. ఆ ఛాన్స్ ఏమైనా ఉందండి సత్యనారాయణ గారు? ఇప్పుడు ఇందులో కూడా మీ సిలబస్ తయారు చేసేటప్పుడు కూడా ఏవైతే ఉన్నాయి, ఎన్సీఆర్టీ సిలబస్ తయారు చేస్తుంటుంది, ఎస్సీఆర్టీలను వారిని కన్సల్ట్ చేసిన తర్వాతనే కరిక్యులం డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా టీచర్స్ యొక్క ట్రైనింగ్ కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ను ఎన్సిటిఈ చూస్తుంది. ఆ ఎన్సిటిఈ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఆర్టీ, తర్వాత ఏవైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో, అదేవిధంగా టీచర్స్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా పబ్లిక్ కూడా మరి కన్సల్ట్ చేసి ఏ విధంగా ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ ఉండాలి అనే దాని మీద కూడా దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ వన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్. ఎందుకంటే టీచర్స్ యొక్క కంటిన్యూయస్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఉండాలి. కాబట్టి టీచర్ ట్రైనింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే టీచర్స్ ఈ రోజు రిక్రూట్ అయిన తర్వాత టీచర్ అదే విధంగా నేను 30 ఏళ్ళ వరకు 35 ఏళ్ళు ఉంటే అతని లోపల కూడా టైం టు టైం చేంజెస్ రావాల్సిన అవసరం ఉంటుంది, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా ఇందులో క్లియర్ గా చెప్పడం జరిగింది, హౌ టు ట్రైన్ ది టీచర్స్. కాబట్టి ఇక్కడ టీచర్స్ రోల్ చాలా పెరుగుతుంది. అదేవిధంగా ఏ యూనివర్సిటీ కానీ, కాలేజ్ కానీ, స్కూల్లో కానీ క్లియర్ గా వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయాలి, వేకెన్సీస్ ఉంచకూడదు అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే ప్రతి ఇన్స్టిట్యూషన్ లో చూసినట్టయితే 30% కూడా లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ చూస్తే వేకెన్సీస్ 30% కూడా ఈ రోజు ఫ్యాకల్టీ స్ట్రెంత్ లేదు. మొత్తం కూడా అన్ని రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఇందులో కూడా మొత్తం రిక్రూట్మెంట్ అనేది జరగాలి. తర్వాత రీసెర్చ్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఈ మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ లో, యూనివర్సిటీస్ లో కూడా ఏంటంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, టీచింగ్ ఇన్స్టిట్యూషన్, తర్వాత ఈ ఎఫిలియేటింగ్ సిస్టమ్ వల్ల చాలా మంది టీచర్స్ మన దగ్గర ఏంటంటే ఈ యొక్క అసెస్మెంట్ కొరకు ఈ కాలేజెస్ ఇన్స్పెక్షన్స్ అని చెప్పి టైం అంతా వేస్ట్ అవుతుంటుంది. అది దట్ ఈస్ ఓవర్ బర్డెన్ అవుతున్నాయి యూనివర్సిటీస్. దీని వల్ల ఇప్పుడు అఫిలియేషన్ కూడా తీసేసి ప్రతి కాలేజీ కూడా అటానమస్ గా అభివృద్ధి చెందాలని చెప్పి, అటానమస్ గ్రేడెడ్ కావాలని చెప్పి, డిగ్రీ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూషన్ గా కన్వర్ట్ కావాలని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. బై ది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా, ప్రతి ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ప్రతి కాలేజీ కూడా అటానమస్ కాలేజ్ అయ్యి డిగ్రీ దట్ ఈస్ అవార్డింగ్ ఇన్స్టిట్యూషన్ కావాలని చెప్పి కూడా ఇంకా క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ సత్యనారాయణ గారు. ఒకసారి నర్సిరెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను. నర్సిరెడ్డి గారు, 2 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకించాయి మా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని బట్టి, దానికి అకార్డింగ్ గా ప్రాధాన్యత ఇవ్వాలి అంశాల వారీగా అని చెప్పి. ఇంకొకటి మదర్ టంగ్ లో విద్యా బోధన. మనం చూసాం కొన్ని రాష్ట్రాలు స్ట్రిక్ట్ గా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పి ఏపీ లాంటి రాష్ట్రాలు స్టాండ్ తీసుకుని ఉన్న పరిస్థితి. సో ఈ మదర్ టంగ్ లో విద్యా బోధన 5th క్లాస్ వరకు అని చెప్పి నిన్న వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది. అవసరమైతే 8th వరకు కూడా మదర్ టంగ్ లోనే బోధించాలని చెప్పి కూడా, మదర్ టంగ్ లేదా ప్రాంతీయ భాష అని చెప్పారు. ఏంటి, ఎలా చూడాలి ఈ ఇష్యూని, ఎలా చూస్తారు? తప్పనిసరిగా భారతదేశంలోని రాష్ట్రాలన్నీ ఒకే స్థాయిలో విద్యారంగంలో లేవు. 100%
యూనివర్సలైజేషన్ ఎడ్యుకేషన్ 100% ఎన్రోల్మెంట్ అనేది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సాధించినాయి. కేరళ రాష్ట్రం 100% సాధించింది, గుణాత్మకమైన విద్యను అందిస్తుంది. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్రోల్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంది, కొద్ది తేడా మాత్రమే ఉన్నది. ఇటువంటి రాష్ట్రాలకు ఎన్రోల్మెంట్ అనేది 100% అచీవ్మెంట్ అనేది టార్గెట్ కాదు. నైపుణ్యాలు పెంచాలి, వాళ్ళ యొక్క ప్రమాణాలు పెంచే విద్య కావాలి. అదేవిధంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి వస్తే అందులోనే ఉంది ఇఫ్ పాసిబుల్ అనే పదం వాడారు. సాధ్యమైతేనే 5వ తరగతి వరకు మాతృభాషలో అన్నారు కాబట్టి అది పెద్ద ఆటంకం కాదు. అంటే ఎవరు అవకాశం ఉన్నోళ్ళు మాతృభాషలో చెప్తారు, అవకాశం లేకుంటే లేదంటారు. ఇప్పటికీ జరిగింది అదే. ఎందుకంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా చదువు చెప్తున్నారు కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలనే డిమాండ్ పెరిగింది. కాబట్టి అది ఆ మాట అంటే 5వ తరగతి వరకు మాతృభాషలో చెప్పాలనేది ఈరోజు వ్యాలిడిటీ లేనిది. ఈవెన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నేడు ఇంగ్లీష్ మీడియంలోకి టర్న్ అవుతున్న స్థితి కనిపిస్తుంది. అది ఒక మాటగా ఉంటుంది, ఒక పాయింట్ రూల్గా ఉంటుంది తప్ప ఆచరణలోకి సాధ్యమేది కాదు. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదా 12వ తరగతి వరకు చూసుకున్నా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో 8th తర్వాత బాగా డ్రాప్అవుట్ రేట్ ఎక్కువ ఉన్నది. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, బెంగాల్ కానీ, కేరళ కానీ కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే 10th వరకు ఈరోజు డ్రాప్అవుట్ సంఖ్య చాలా తగ్గిపోయింది. వీళ్ళకున్న ప్రియారిటీస్ వేరుంటాయి, వాళ్ళకున్న ప్రియారిటీస్ వేరుంటాయి. అందువల్ల తప్పనిసరిగా ఏ రాష్ట్రాలలో విద్యా సంస్థలు ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకమైన లక్ష్యాలు పెట్టుకొని పాఠశాల విద్యలో ముందుకు పోవాలనేది ఆయా రాష్ట్రాల యొక్క ప్రస్తుత భౌతిక పరిస్థితులు బట్టి ఉంటుంది తప్ప భారతదేశానికి మొత్తానికి ఒకే రకమైన అంటే ఉత్తరప్రదేశ్కు, రాజస్థాన్కు, బీహార్కు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, కేరళకు, పశ్చిమ బెంగాల్కు, కర్ణాటకకు, తమిళనాడుకు ఒకే రకమైన విధానం అనుకుంటే సరిపోయేది కాదు. వాస్తవంగా స్టేక్ హోల్డర్స్ నుంచి అనేక సూచనలు తీసుకున్నాను చెప్పారు. నేను కూడా ఎమ్మెల్సీగా చాలా విషయాల్లో సూచనలు చేశాను. కానీ మరి పరిగణలో తీసుకురా, చదివిరా లేదా ఎవరికేం తెలియదు. కాబట్టి వాళ్ళు స్టేక్ హోల్డర్స్ నుంచి సూచనలు తీసుకున్నారు తప్ప వాటిని అమలు చేసేందుకు కానీ వాటికి అనుగుణంగా ఇప్పుడు ప్రకటించిన విద్యా విధానంలో మార్పులు చేసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. గత ముసాయిదాను దాదాపుగా యథావిధిగానే ప్రకటించారు తప్ప లక్షల సంఖ్యలో వచ్చిన ఏ ప్రతిపాదనలు కానీ పరిశీలించినట్టు కానీ దానికి అందుకు అనుగుణంగా ప్రయత్నం చేసినట్టు లేదు. ఇంకా రెండోది చూస్తే చదువు అంటే ఈ దేశంలో ఎటువంటి పౌరులను తయారు చేయాలనేది విద్యా విధాన పత్రంలో స్పష్టంగా ఉండాలి. అది రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. నూతన విద్యా విధానం 1968లో కానీ 1986లో కానీ ఈ అంశం స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆమోదించిన విద్యా విధానంలో ఈ దేశంలో ఎటువంటి పౌరులు తయారు చేస్తాం, రాజ్యాంగ లక్ష్యాలను ఎట్లా సాధిస్తాం అనేది ఎక్కడ ప్రస్తావన లేదు. నర్సిరెడ్డి గారు క్లియర్ గా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే విద్యార్థులు తమకు నచ్చిన చదువు చదువుకునేలా, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా, వాళ్ళు బర్డెన్ ఫీల్ కాకుండా వాళ్ళకి నచ్చిన చదువు చదువుకునేలా ఉంటుంది. అలానే ప్రవేశపెట్టబోతున్నాం ఎడ్యుకేషన్ పాలసీని అని. ఎస్పెషల్లీ మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ డిగ్రీ విషయంలో పెట్టిన వాటిని కూడా ఈ సందర్భంగా మనం చూడాలి. మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అనేది ఇట్ ఈస్ ఓకే, ఇది అదర్ ఇష్యూ. బట్ వాట్ ఐ సే, వాస్తవంగా ఈ దేశంలో ఎటువంటి పౌరులు తయారు చేయాలి, ఎటువంటి జాతిని తయారు చేయాలి, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎటువంటి విలువలు నూతన పౌరుల్లో అంటే విద్యార్థుల్లో మనం చొప్పించినట్లయితే భావి భారత పౌరులుగా ముందుకు వస్తారనేది విద్యా విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం. అది ఏ దేశమైనా నిర్ణయించుకుంటది. కానీ అసలు అటువంటి లక్ష్యమే ఈ విద్యా విధాన పత్రంలో స్పష్టంగా కనిపించదు. అంటే ఇష్టం వచ్చినట్టు చదువు అంటే భారతదేశంలో భారత దేశభక్తి కానీ, జాతీయత కానీ, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అందరి అభివృద్ధి కానీ, సమానత్వం కానీ, సామాజిక న్యాయం కానీ ఇటువంటి ఆలోచన లేకుండా ఎవరు బతుకు వాళ్ళే, ఎవడు కడుపునింత వాళ్ళే, దరిద్రం వాస్తున్న రకం కనుక చదువు చెప్తే ఈ దేశం దేశంగా ఉండే అవకాశం ఉంటుందా, ఐక్యంగా ఉండే అవకాశం ఉంటుందా, పరిపాలన కొనసాగే అవకాశం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఏ దేశంలోనైనా ఒక దేశం యొక్క విద్యా విధానం ఆ దేశ పౌరులను ఎటువంటి వాళ్ళని తయారు చేసుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగానే ఉంటది, రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటది. కానీ విద్యార్థులు కోరుకున్నట్టు అనే
పేరు చెప్పి ఈ రకమైన విద్యా విధానం ఉండదు. అది కూడా రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అది రేపు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తయారు చేసేటప్పుడు, సిలబస్ తయారు చేసేటప్పుడు కూడా మళ్ళీ చర్చ జరపొచ్చు. ఏమైనా కూడా వాస్తవంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అంటే కేంద్రీకృతమైన వ్యవస్థ ద్వారా విద్యను అందించే అవకాశం భారతదేశంలో లేదు. 28 రాష్ట్రాలు ఉన్నాయి, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే రకమైన విద్యను అందించడం సాధ్యం కాదు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వాళ్ళ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విద్యను రూపొందించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. కేంద్రం ఏమైనా ఫండింగ్ ఏజెన్సీగా ఉండాలి. జీడిపిలో 6% అంటే ఈ రోజు జీడిపి ఎట్లా లెక్క కడతారో ఎవరికి అర్థం కాదు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశంలోని వస్తు సేవల మొత్తాన్ని అంటే అది ఎంత ఉంటుందో ఎవరికి అర్థం కాదు, లెక్కలేంది. తక్కువ బడ్జెట్ ఇచ్చి ఇంతే జీడిపి అండి అని అంటే కూడా చెప్తుందికి ఏముండదు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్ లో 10% ఇస్తుందా, 12% ఇస్తుందా స్పష్టంగా బడ్జెట్ లో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బడ్జెట్ లో 20% ఇస్తాయా, 25% ఇస్తా స్పష్టంగా ఉండాలి. 30% ఇస్తాయా? ఈ రోజు ఢిల్లీలో విద్యారంగం, ప్రభుత్వ విద్యారంగం కాస్త బాగుపడుతుందంటే ఢిల్లీ ప్రభుత్వం 26% బడ్జెట్ కేటాయిస్తుంది వాళ్ళ బడ్జెట్ లో. కేరళలో విద్యారంగం ముందుకు పోతుందంటే ఎప్పుడు కూడా వాళ్ళు 22 నుంచి 25 మధ్యన బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. కానీ మిగతా రాష్ట్రాలకు వస్తే తగ్గిపోతున్నాయి కాబట్టి విద్యారంగం వెనకబడి ఉంది. బడ్జెట్ ప్రాతిపదికగా ఫండింగ్ ఉండాలి తప్ప జీడిపి ప్రాతిపదికగా ఫండింగ్ అనేది దానివల్ల ఉపయోగం ఉండదు, సరి అయిన ఫండ్స్ రావనేది నేను తెలియజేస్తున్నాను. ఈ వృత్తి విద్యని 6th క్లాస్ నుంచే వృత్తి విద్యని ఇంటర్న్షిప్ తో సహా స్టార్ట్ చేయడం అనేది అంటే వృత్తి నిపుణుల్ని తయారు చేయడానికి ఒక అవకాశంగా చూడొచ్చు అంటారా నర్సిరెడ్డి గారు? అది సరైన విధానం కాదు. గతంలోనే బేసిక్ విద్యా విధానంలోనే 6వ తరగతి నుంచి వృత్తి విద్యలు ప్రవేశపెడితే ఎలా ఉంటాయని చెప్పి మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక ప్రయోగం జరిగింది. వాస్తవంగా 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎటువంటి బేసిక్ విద్య అవసరం లేదు. మామూలుగా ఫార్మల్ విద్యనే అందరికీ నైపుణ్యాన్ని అంటే రాయటం, చదవటం, ఆర్థమెటిక్, ఇతర భాషల పట్ల కొంత అవగాహన, ఈ అవగాహన పెంచేందుకు 10వ తరగతి వరకు ఇప్పుడున్న విధానమే సరిపోద్ది. అది ఏమైనా 11, 12 అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో, డిగ్రీ స్థాయిలోనే వృత్తి విద్యలు నేర్చుకొని ఉపాధులకు పోయే అవకాశం ఉంటుంది. కానీ వాస్తవంగా 18 సంవత్సరాల కంటే ముందు బాలుడే 18 సంవత్సరాల లోపు. 6వ తరగతి అంటే 11 సంవత్సరాలే. మరి 6వ తరగతిలో 7వ తరగతిలో వృత్తి విద్య నేర్పి 12 ఏళ్ల తర్వాత మళ్ళీ బాల కార్మికునిగా పనికి పంపుదామా మన పిల్లల్ని? కాదు కదా. ఆ వయసులో వృత్తి నైపుణ్యం పెంచడం కూడా సరైనది కాదు. ఏమైనా 10వ తరగతి తర్వాత మాత్రమే వృత్తి విద్యలు ఉండాలి. 10కి లోపు ఫార్మల్ విద్యలే ఉండాలి. వారికి దేశం మీద, గణితం మీద, సైన్స్ టెంపర్ పెంచాలి, విజ్ఞానం పెంచాలి, భాషలో పట్టు పెంచాలి. ఆ తర్వాత వృత్తి విద్య నేర్పితే ఏదైనా పని చేసుకుని బతికే అవకాశం ఉంటది. 6 నుంచి వృత్తి విద్య అనేది కూడా సరైనది కాదు. రైట్. ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, ఉన్నత విద్యా వ్యవస్థ మొత్తం పాలనా అవసరాల కోసం హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా నిన్నటి ఎన్యూపీలో మనకి కనిపించింది. ఏంటి ఈ ప్రపోజల్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థలో యూజీసీ అపాయింట్ చేసింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని చూసేది. దాన్ని ప్రత్యామ్నాయంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు అది స్కూళ్ళు విద్య కావచ్చు, లేకపోతే ఉన్నత విద్య కావచ్చు, ఇక్కడ 2 విషయాలలో మేము మన గత 70 ఏళ్ళ మన అనుభవం చూస్తే కొంత సంస్కరణలు జరుగుతున్నాయి, కొంత ప్రయత్నాలు జరుగుతున్నవి, కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు సమగ్రంగా పెద్ద ఎత్తున భారతదేశ విద్యా వ్యవస్థను సంపూర్ణంగా మార్చే ప్రయత్నాలు జరుగుతుంది. ఇది స్పష్టంగా కనబడుతుంది పరిస్థితి 75 సంవత్సరాలు చూస్తుంది. కాబట్టి ఇప్పుడు సంస్కరణలు అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చే సంతోషం. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆ సంస్కరణలు కేవలం సంస్కరణగా రూపొందిన అమెరికా ఇంకా మాత్రం చేయలేదు. ఉన్నత విద్యలో కూడా ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. 2 సమస్యలు మేజర్ గా మనం ఉంటుంది. ఒకటి ఏంటంటే మాకున్న ఇప్పుడున్న కరికులం లేదా సిలబస్ నేను చెప్తున్నా లేదా ఇస్తున్న డిగ్రీ, ఇవి ఇప్పుడు రూపొందుతున్న ఆర్థిక వ్యవస్థకు, టెక్నాలజీకి, ఉద్యోగ అవకాశాలకు పెద్దగా సంబంధం లేదు. అదొక పెద్ద ఛాలెంజ్. హైయర్ ఎడ్యుకేషన్ పెద్ద సవాలుగా ఇవ్వడం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ మేము చెప్తున్న ఏదైతే ఇస్తున్న విద్యా సిలబస్ కోర్సులు
తర్వాత జాబ్ మార్కెట్ కు సంబంధం రోజు రోజు తగ్గిపోతుంది. ఇది ఒక పెద్ద సమస్య. ఈ ఛాలెంజ్ ఏ విధంగా మేము ఓవర్కమ్ కావాలి అంటే మీరు చెప్పే విద్యకు అటు జాబ్ మార్కెట్ రేటుకి సంబంధం లేదు. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ బాగా వేగంగా మారుతుంది. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా డిస్రప్టివ్ టెక్నాలజీ అంటున్నారు. అంటే ఉన్న టెక్నాలజీని మొత్తానికి మార్చుకోవడం టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మార్చుకోవడంతో ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీ కూడా అనివార్యంగా టెక్నాలజీని తీసుకొని అది మళ్ళీ ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ టెక్నాలజీని ఇండస్ట్రీ వాడినప్పుడు ఇండస్ట్రీకి ఉన్నత విద్య వాళ్ళకు కావలసిన మానవ వనరులు అంటే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ లేదా స్కిల్ మ్యాన్ పవర్ సప్లై. అంటే ఈ మూడింటి మధ్య బాగా ఏర్పడుతుంది. టెక్నాలజీ చాలా వేగంగా మారుతున్నది, 3-4 సంవత్సరాలు ఒకసారి మారుతున్నది. ఇండస్ట్రీ కూడా కొంత సమస్యలతోనే టెక్నాలజీ మారుతుంటుంది. కొన్ని కంపెనీస్ కూడా ఎంతో పడిపోతున్నాయి. మేము అంటే హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం వరకు మేము చాలా ఎక్కువ. ఇది ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే ఇంతకుముందు సత్యనారాయణ గారు చెప్పింది GER అంటే క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో 25 నుంచి 26% ఉంది. తెలంగాణకు వస్తే 36%. ఇది 2035 వరకు ఇది 50% పెంచాలి. సమస్య ఏంటంటే 50% పెంచాలంటే ఎట్లా పెంచాలి? ఇక్కడ మాకు ఇచ్చిన ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడల్ అనే GRE measures such as online courses and digitalization repositories, funding for research, improvement, student services, create based on recognition of MOOCs. అంటే వీళ్ళు ఈ GRE రేషన్ పెంచడంలో కూడా డిస్టెన్స్ మోడల్ను తర్వాత బుక్స్ అంటే ఇప్పుడు ఆన్లైన్ మెథడ్లనే ఎక్కువ తీసుకొని పెంచుకుంటూ అడుగుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవేళ GRE రేషియో ఆన్ పార్ విత్ అదర్ డెవలప్డ్ కంట్రీస్ అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో ఈవెన్ మనం పక్కన ఉన్న ఆసియా దేశాలతో కూడా మనం సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 50% వరకు ఈ GRE రేషియో ఉండాలి. లేదు ఎందుకు అంటే ఈ GRE రేషియో ఎందుకు పెట్టాలంటే ఇంతవరకు ఏ వర్గాలు అయితే హైయర్ ఎడ్యుకేషన్ దూరంగా ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ కూడా మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో తీసుకొచ్చి వాళ్ళని కూడా హైయర్ ఎడ్యుకేషన్ లో పార్ట్గా చేస్తే తప్ప GRE రేషియో పెరగదు. ఆ పెరుగుతే తప్ప వాళ్ళు కూడా ఆర్థికంగా కానీ కెరియర్ పరంగా కానీ ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెంచడం అంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్ పెడతారా, యూనివర్సిటీలు ఎక్కువ చేస్తారా, లేకపోతే ఎటువంటి విద్య అంటే ఇది ఇప్పటికే నా ఉద్దేశంలో అంటే రికార్డ్స్ దాదాపుగా ఒక తెలంగాణ రాష్ట్రం మనం పరిశీలిస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ఈవెన్ మెడికల్ కానీ ఇవన్నీ చూసినా కూడా 90+% ప్రైవేట్ రంగం ఉంటుంది. ప్రైవేటైజేషన్ ఓన్లీ 8 to 9% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంది. అది విద్యాపరంగా విద్యార్థుల సంఖ్య పరంగా కావచ్చు, లేకపోతే కాలేజీల సంఖ్య పరంగా. కాబట్టి ఈ GRE రేషియో పెంచాలంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావాలి పెంచుతారా, మళ్ళీ లేకపోతే ప్రైవేటైజేషన్ చేస్తారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వలన జరిగేది ప్రైవేటైజేషన్ మంచిగా చేయగలరో తెలియదు. ప్రైవేటైజేషన్ లో కూడా ఇక్కడ ఆర్థిక యాక్సెస్ అంటారు. ప్రైవేటైజేషన్ లో యాక్సెస్ అనేది అందరికి సమానంగా దొరుకుతుంది. యాక్సెస్ ఉంటే తప్ప పిల్లలకు వాళ్ళ ప్రతిభని కానీ వాళ్ళ కెరీర్ కానీ పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక విధంగా ఎడ్యుకేషన్ పెంచడం అనేది ఒక మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా అది సాధ్యమైనంత వరకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళే స్వయంగా పొందుకొని ఈ పబ్లిక్ సెక్టార్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా కొన్ని రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికీ ఉన్నాయి. IITs కానీ NITs కానీ UITs కానీ అటువంటి కొన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మీరు అంటే వీళ్ళు ఎవరు పెట్టాలి, ఎక్కడ వస్తుంది, ఎట్లా పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతుంది ఇష్యూ ఫండింగ్ దగ్గర. ఇంకొక విషయం ఏమంటున్నదంటే మేడం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే IITs NITs కానీ ఉన్నాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో కూడా స్టేట్ యూనివర్సిటీస్ స్టేట్ కాలేజ్. అయితే విద్యాపరంగా చూస్తే సంఖ్యాపరంగా చూసినా కూడా శాతం పర్సెంటేజ్ చూసినా కూడా 90% హైయర్ ఎడ్యుకేషన్ ఈ స్టేట్ యూనివర్సిటీస్ లోనే ఉంది. కేవలం 10% కానీ లేదా 10% సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో ఉంది. కానీ ఫండింగ్ విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీలో ఆ ఫండింగ్ స్టేట్ యూనివర్సిటీ ఫండింగ్ ఏ మాత్రం కూడా పోలేదు. కాబట్టి 90% హైయర్ ఎడ్యుకేషన్ అది బాగు చేయాలి, బాగుపడాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ జనరల్ ఎడ్యుకేషన్ కానీ బాగుపడాలి, అటు వ్యవస్థ బాగుపడాలి, పిల్లలు బాగుపడాలన్నప్పుడు ఈ ఫండింగ్ ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా, స్టేట్ ఇస్తాయా, రెండు కలిసి పెడతాయా?
ఈ స్టేట్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ రైట్, ఫండింగ్ కి సంబంధించి మరింత క్లారిటీ రావాలని చెప్పి అంటున్నారు పాపిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారు కూడా అదే ఒపీనియన్ తో ఉన్నారు. బట్ క్రియేటివిటీ బాగా పెరుగుతుంది ఈ నూతన విద్యా విధానంతో అని చెప్పి ప్రొఫెసర్ సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.